హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మీరు చూస్తున్నది అయితే కొత్త బ్యాచ్. అయితే వీటిని మేము కొనలేదు, కానీ కొనడానికి వెళ్ళాం. కానీ ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అయితే ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి 30 మేకలు, 26 పిల్లలు. అయితే మేకలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎందుకంటే అన్ని యంగ్ పిల్లలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అయితే కాస్ట్ చాలా హెవీ అనిపించింది. అయితే వీటి ఓనర్ అయితే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఎందుకంటే నైట్ అయితే ఆ ఏరియాలో భారీ వర్షం పడింది. అయినా ఒక్క పిల్ల కూడా తడవలేదు. అంటే ఆ రైతు బాగా చూసుకుంటున్నాడు వీటిల్లోనే ఒక మేకపోతుంది. అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే 20 మేకలు కానీ దాటితే ఒక పోతుని బ్యాచ్లో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇటు యజమాని చెప్పిన ధర అయితే 15 జతలు ఉన్నాయి, ఒక్కో జత 30,000 అని చెప్పాడు. మేకలు అయితే బాగా నచ్చాయి, కానీ కాస్ట్ కొంచెం హెవీ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అయితే 15 జతలు వచ్చేసి 4.5 లక్షలు పడుతుంది మనకి. అయితే మాకు ఆ ధర ఎక్కువ అనిపించింది. మేమైతే ఒక్కో జత వచ్చేసి 27,500కి అయితే అడిగాము. అయితే 26 పిల్లలకు గాను 13 పిల్లలు పోతులు ఉన్నాయి, మరో 13 పిల్లలు అయితే మరకలు ఉన్నాయి. అయితే మీకు ఈ డీటెయిల్స్ కావాలంటే నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను వాటివి. ఆ మేకలు అయితే చూడొచ్చు, ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. చాలా పెద్ద మేకలు, అసలు యంగు బాగున్నాయి. పిల్లలు కూడా మంచి పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చేది వర్షాకాలము. అయితే అంత కాస్ట్ పెట్టి తీసుకొస్తే మళ్ళీ అమ్మవేమోనని చెప్పి కొంచెం డౌట్గా ఉంది. అయితే 29,000కి అయితే వీటిని తీసుకోవచ్చు, ఎందుకంటే చూసినట్లయితే మీరు మేకలు చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే వీటిలో 8,000 అమ్మే పోతులు 7, 8 ఉన్నాయి. అయితే బ్యాచ్ అయితే సూపర్ ఉంది. రైతు కూడా చాలా బాగా మేపాడు వీటిని, బాగా సత్తవ బాగుంది. అది అక్కడ ఉంది కదా పోతు, అటువంటి 7, 8 ఉన్నాయి. అది ఈజీగా 8,000, 9,000 అమ్ముతుంది. అయితే వీటిలో ఇందాక చెప్పాం కదా పోతుని మెయింటైన్ చేయడం మేలు అని. అయితే అదొక పెద్ద పోతు అదేనమాట. దాన్ని ఇంకా వేరే క్లియర్గా తీశాను, దాన్ని మళ్ళీ చూపిస్తాను. ఈ మేకలు అయితే ఫస్ట్ చూడండి, అన్నీ బాగున్నాయి. చూస్తే కెమెరా వైపు కూడా బాగా చూస్తున్నాయి అవి. పిల్లలు కూడా చూడొచ్చు, చాలా పెద్ద పిల్లలు. 29,000కి నాకైతే వర్త్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మీరు పిల్లలు చూపిస్తాను చూడండి. అవి చూడండి పిల్లలు, అవి బాగున్నాయి. చాలా హైట్ కానీ, కొంచెం బాగా లాంగ్ కానీ, జంప్ కానీ బాగున్నాయి. అవి తీసుకుంటే గ్యారంటీ రిటర్న్స్ అయితే వస్తాయి, కానీ వర్షాకాలం కదా అని కొంచెం డౌట్ వేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నా స్థానంలో మీరుంటే కొంటారో లేదో కూడా కామెంట్ చేయండి. అయితే ఇందాక చెప్పాను కదా 20 మేకలు దాటితే ఒక పోతుని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అయితే వీటిలో అయితే ఎటువంటి పోతుందో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, అదిగో అక్కడ ఉన్నది అయితే పోతు, దాన్ని క్లియర్గా చూపిస్తాను. అయితే మేకల షెడ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ, అసలు వాటికి చాలా అనుకూలంగా ఉంది. అదిగో ఇప్పుడు పోతు అయితే అదేను, అది ఉంది కదా పోతు, అది పెద్ద పోతు అనమాట. అదే వీటిలో మెయిన్. బాగుంది, చాలా బాగుంది. ఒక 20,000 దాకా చేయొచ్చు నా అంచనా. అయితే నాకు మేకలు, పిల్లలు, పోతు అన్నీ బాగా నచ్చాయి, కానీ అంత కాస్ట్, అంత ఇన్వెస్ట్మెంట్ అయితే నేను పెట్టదలుచుకోలేదు. అతను అయితే ఒక 15 మేకలు ఇవ్వమని అడిగాను. అయితే అతను ఇవ్వనంటున్నాడు. ఇస్తే మొత్తం బ్యాచ్ని ఇస్తాను, లేకుంటే అసలు ఇవ్వనంటున్నాడు. అయితే ఈ ఫీల్డ్లో ఆవేశం కంటే అనుభవం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా అనుభవం కలిగిన వాళ్ళు ఉంటే నాకు సలహా అయితే ఇవ్వండి. వీటిని తీసుకోవచ్చా లేదా, ఎంతకి తీసుకోవచ్చు, ఎన్ని అయితే తీసుకోవచ్చు అని కొంచెం నాకు సలహా ఇవ్వండి. వచ్చేది వర్షాకాలం, మార్కెట్ కూడా చాలా డల్గా ఉంది. ఏం చేయమంటారు ఫ్రెండ్స్? అయితే వీటి గురించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.